పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనము ఈ విధంగా రాయబడింది. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ నామాన్ని స్మరించాము, ఆరాధించాము. ఇప్పుడైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదివి ఎత్తి పట్టుకుంటున్నాము. మా కన్న తండ్రి, మీ యొక్క దాసుని నీ సిలువ చాటున మరుగు చేసి నీ దాసుని ప్రభా నీ నోటి బోరగా వాడుకొని నీ దాసుని నోట నీ మాట ఉంచి నీ యొక్క బిడ్డలందరితోనూ నీ దాసునితోనే మాట్లాడి ముచ్చటించి మమ్మల్ని ఆశీర్వదించి మహిమ పొందమని, అలాగనే ప్రభా మరి నీ కుమారుడు కృపాకర్ గారి యొక్క చేతిని కూడా మీరు ముట్టి ఆ ఇన్ఫెక్షన్ని ప్రభా యేసు నామములో తొలగించి త్వరగా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము కుమారుడికి ఇచ్చి దేవా కుటుంబాన్ని సాక్షి నిలబెట్టుకోండి. కృపామై కూడా ప్రభా మరి జ్వరం చేత బలహీనత చేత బాధపడుతున్నారు, బిడ్డ చుట్టూ మీరు కంచి వేయండి. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో మీరు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభువారు మనకి ఇక్కడ చెప్పిన మాట, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. చూసారండి, మనకి ఏమి కావాలో మరి ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మీరు ఇంకెందుకు ప్రార్థన చేయాలి? నాకేం కావాలి దేవుడు తెలుసులే అన్నప్పుడు మనకేం కావాలో ఆయన ఇస్తాడు కదా, ఇంకా మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే ఆలోచన అనే ప్రశ్న చాలామందికి వచ్చింది. అయినా అక్కడ యేసయ్య ఏమన్నాడు తెలుసండి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. అంటే మీకేమి కావాలో మీకు తెలిసినప్పటికీ కూడా, దేవునికి మీకేం కావాలో దేవుని తెలిసినప్పటికీ కూడా మీరేం చేయాలట? ప్రార్థన చేయాలి. ఇదేంటి, మాకేం కావాలో తెలిసినప్పుడు ఆయన ఇచ్చేయొచ్చుగా అని మీరు కూడా అనుకోవచ్చు. అర్థమైందండి? మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన తెలీదా? తెలుసు. అలాగే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అవునా? ఆయన మనం ధనవంతులం అవ్వాలని ఆయన దరిద్రుడిగా పుట్టాడు, అవునా? కనుక మనము ధనవంతులు అవ్వాలి, ఏ రోగాలు లేని స్వస్థత కలిగి ఆరోగ్యంగా మనము ఉండాలి వాక్యానుసారంగా. అయితే మరి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? ఎందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి? ఆయన మనం ధనవంతులం అవ్వాలనే కదా దరిద్రుడిగా పుట్టాడు. మనము మంచి ఆరోగ్యవంతులు అవ్వాలనే కదా ఆయన చెప్పాలి గాయపడ్డాడు, అవునా? దెబ్బలు, ఆయన పొందిన గాయాల చేత దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. మరి ఎందుకు మనకు స్వస్థత రావట్లేదు? ఎందుకు బేదరికం పోవట్లేదు? ఇంకా అన్నీ నాకేం కావాలో అన్నీ తెలిసినప్పుడు ఇంకా మనం ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలి? ఈ ఆలోచనలు, ఈ ప్రశ్నలు చాలామంది హృదయాల్లో ఉంటాయి. కాబట్టి నా దేవుడికి తెలుసు నాకేం కావాలని ఇస్తాడులే అని అడగడం మానేస్తారు. అప్పుడు పిల్లరా రావు, మనకు కావాల్సింది రావు. ఎందుకు మనం ప్రార్థించాలి? మనకేం కావాలో తండ్రి అయిన దేవునికి తెలిసినా, చూసారండి అక్కడ 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అన్నాడు కదా, అన్నాడా లేదా? తెలుసు,
అన్నీ తెలుసు నీకేం కావాలో, కానీ నువ్వు అడగాలి కదా. అంటే ఆయనకు తెలుసు, కానీ నువ్వేమో అడగాలి. నువ్వు చేయాల్సిందేమో అడుగుట. ఆయనకేమో అన్నీ తెలుసు నీకేం కావాలో. ఆయన అడక్క మునిపే తెలుసు, కానీ నువ్వు అడిగితేనే నీకు కావలసింది ఆయన ఇస్తాడు. ఎందుకు అనంటే పిల్లారా, మనం ఎందుకు అడగాలి? మనకేం కావాలో ఆయనకు తెలిసినా సరే మనం ఎందుకు అడగాలి అంటే, వాస్తవానికి ఈ భూమి దేవుని ఆధీనములో లేదు. ఈ భూమి మీద ఉన్న సంపదను అన్నీ దేవుడు ఆదాముకు అప్పగిస్తే, ఆదాము ఏం చేశాడంటే అపవాది సాతాను యొక్క మాట విని లోబడి అధికారము, భూమి అన్నీ వాడి చేతిలో అప్పగించారు వీళ్ళిద్దరు. అంటే వాడు కుయుక్తి చేత ఆదాము అవ్వలను జయించి వారికి ఏ అధికారం లేకుండా చేసేసి అన్నిటినీ కూడా, అంటే ఈ లోక సంబంధమైన అధికారాన్ని, ధనమును, వస్తువులను, బంగారాన్ని అన్నిటినీ కూడా వాడి ఆధీనంలో పెట్టుకున్నాడు. కారణం ఎవరంటే ఆదాము. అందుకే యేసుక్రీస్తు వారిని శోధించేటప్పుడు, నువ్వు నాకు సాగిలపడి దండం పెట్టు ఏమన్నాడు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను అని యేసయ్యతో చెప్తున్నాడు అపవాది. అది నాకు అప్పగింపబడి ఉన్నది. సాతాని చేతికి అప్పగించింది ఎవరో తెలుసా? చెప్పాలి ఇప్పుడు. ఎవరు? ఆదాము. చెప్పేశాడా లేదా? వాడు చెప్పేశాడు కదా. ఏటేట అప్పగించాడట? ఈ అధికారము, ఈ రాజ్యము, ఈ రాజ్యం యొక్క మహిమ. బాబు అర్థమైందా? భూమి మీద రాజ్యం అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి? అన్ని దేశాల యొక్క అధికారం, అక్కడ మహిమ, ఆ రాజ్యాల్లో ఉన్న ధనము, బంగారము, అన్నీ వజ్ర వైడూర్యాలు, ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నది. దేవుడు అప్పగించాడు తనకి కాదు, ఆదాము అప్పగించేశాడు అధికారంతో పాటుగా. ఆదాముకి దేవుడు అప్పగించాడండి, నీవు ఈ భూమిని ఏలుము, పరిపాలించుము అన్నాడా లేదా? ఆది కాండంలో. తీరా అధికారము, ఆ రాజ్యము, ఈ భూమి మీద ఉన్న గొప్ప మహిమ, ఘనత ఇవంతా కూడా సాతాను చేతిలో పెట్టేశాడు. సాతాను మాట విని ఇద్దరు. అప్పటి నుంచి కూడా ఈ లోకము నాది అని లోకాన్ని, అధికారము చలాయిస్తున్నాడు. అందుకే యేసయ్య కూడా వాణ్ణి ఏమని పిలుస్తున్నాడు? యోహాను సువార్త 12:31 చూస్తే ఈ లోకాధికారి అన్నాడు యేసయ్య. చదవండి. ఈ లోకాధికారి. చాలు పిల్లారా, వింటున్నారా? ఇప్పుడు ఈ లోకానికి అధికారి ఎవరండి బాబు? ఈ లోకానికి అధికారి ఎవరు? సాతానుడు. అర్థమైందండి? తర్వాత మరొక మాట అన్నాడు ఆయన, యేసయ్య, ఈ సాతాను కోసం. 2 కొరింథీ 4:4 చదవండి.
ఆ, సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు ఆ, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేశాను. వింటున్నారా అమ్మా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన అన్యజనులకు సువార్త అర్థం కానివ్వకుండా వారి కన్నులకు గ్రుడ్డితనం కలుగు చేశాడు, మాయను కలుగు చేశాడు. అన్నిటినీ బాగానే చూస్తారు ఏమా, సీరియల్ బాగానే చూస్తారు, సినిమాలు బాగానే చూస్తారు, క్రికెట్ కోసం చెప్తారు. అర్థమైందండి? బంగారం రేట్ ఎంత, లేదా అన్ని ప్లాన్స్ తెలుసు. స్వార్థ చెప్పేసరికి వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే అన్యజనులను వాడు తన ఆధీనంలో ఉంచి సువార్త చెప్పగానే వాళ్ళకి అర్థం కానివ్వకుండా ఏదో వాళ్ళ కళ్ళకు మనోనేత్రాలకు గ్రుడ్డితనం, ఏదో మసకబారినట్టుగా మీరు చెప్పింది అర్థం కావట్లేదండి బాబు అన్నట్లు చేస్తాడు. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత సాతాను. అర్థమవుతుందా ఇప్పుడు? వాడి అధికారంలో ఉంది, వాడి దగ్గర మహిమ ఉంది. ఈ మహిమ అంతా నాకు అప్పగించబడింది, ఈ రాజ్యాలు కూడా వాడి చేతుల్లో ఉంది. అర్థమవుతుందా? దేవుని స్వార్థ కూడా సరిగా ఇతరులకి అర్థం కానివ్వకుండా మనుషులందరినీ వాడి గ్రిప్పులో పెట్టి అర్థం కానివ్వట్లేదు. మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేశాడు. ఇప్పుడు గమనించండి ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు వినండి. సాతానును యేసయ్య ఏమన్నాడంటే ఈ లోకాధికారి అన్నాడు. సాతాను ఈ లోకాధికారి కానీ సర్వలోకాలకు అధికారి కాడు. యేసయ్య సర్వ విశ్వానికే సర్వాధికారి. హల్లెలూయా. అది పాయింట్ గమనించండి. రెండోదిగా, ఈ రాజ్యం నాకు అప్పగించబడింది, సకల రాజ్యాలు నాది అన్నాడు. అవునా? ఈ భూమి మీద రాజ్యాలే, కానీ విశ్వములో సకల రాజ్యాలు యేసయ్య పరిపాలనలో ఉన్నాయి. యేసయ్యది. వాడు కొన్ని రాజ్యాలను, కొన్ని గ్రహాలను, కొన్ని దేవదూతలను మోసం చేశాడు, అది సపరేట్. కానీ యేసయ్య సర్వరాజ్యాలను పరిపాలిస్తున్నాడు. ఆయన శక్తి ఏంటో కూడా సాతాను గాడికి తెలుసు. అయితే ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత అని సాతాను కోసం అపోస్తలుడైన పౌలు కూడా చెబుతున్నాడు. సాతాను ఈ యుగ సంబంధమైన దేవత. యేసయ్య అయితే యుగ యుగాలకు, జగజగాలకు, తరతరాలకు ఆయనే దేవుడు. హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు. పాడతామా లేదా? ఇప్పుడు అంశానికి వద్దాం. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న బంగారము, అధికారము, ఇవన్నీ ఎవడి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు మనము కూడా ఈ భూలోకంలో ఉన్నామా, పరలోకంలో ఉన్నామా? భూలోకంలోనే ఉన్నాం. ఇది మనది కాదు. మన ఆదిమ పురుషుడు, మూల పురుషుడు ఆదాము అప్పగించాడు. కాబట్టి బలత్కారం చేతనో ఏ మాయ చేసో వాళ్ళు లాక్కున్నాడు. మన చేతుల్లో లేదు ఇప్పుడు. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా మనకు వ్యతిరేకమైన వారే గెలుస్తుంటారు ఒక్కోసారి. అవునా కదా? అయితే ఇప్పుడు మనకు పుట్టుక, జన్మము అంతా ఇక్కడనే ఉంది. దేవుడు ఏం చేశాడు అనుకుంటే, ఇక్కడి నుంచి అంటే ఈ శపితమైన, ఈ అంధకారమయమైన, ఈ యుగ సంబంధమైన దేవత ఏలుతున్న, ఈ అంధకార శక్తి సాతాను ఏలుతున్న
ఈ రాజ్యం నుండి, ఈ గ్రహం నుండి, ఈ భూమి మీద నుండి సత్యాన్వేషకులు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరైనా పిలిస్తే ఆయన రావడానికి రెడీగా ఉంటాడనమాట. హల్లెలూయా. ఎవరు వస్తారు రావడానికి? చెప్పు. ఆయన అంటే యేసయ్య. యేసే జెంటిల్మ్యాన్ అండి. పిలవకుండా రాడాయన. నువ్వు పిలిస్తేనే వస్తాడాయన, నువ్వు అడిగితేనే ఇస్తాడాయన. ప్రకటన 3:20-21 చూస్తే, ఇదిగో నేను తలుపు యొద్దనే ఉండి తడుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వస్తాను. నా స్వరం వినకుండా తలుపు తీయకుండా ఉంటే నేను రాను అన్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన స్వరాన్ని విని ఆయనకి మనం పిలవాలి. అదే ప్రార్థన. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఈ భూమి మీదకు యేసయ్య రావాలంటే తనంతట తానుగా రాడు. ఎందుకు రాడు అంటే, ఈ భూమి మీద అధికారము, రాజ్యాలు ఇవన్నీ కూడా ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధికారి అయిన సాతాను చేతిలో ఉంది. కానీ మనమేమో ఈ లోకములో ఉన్నాం, భ్రష్టమైన ఈ లోకములో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను పిలవాలి. ఆయన భూమి మీదకి రావడానికి ఒక కారణం దొరకాలి. అది నువ్వు నేను కావాలి. హల్లెలూయా. అర్థమైందా? అందుకే అడుగుడి అన్నాడు, ప్రార్థన చేయండి నేను వస్తానన్నాడు. ఎందుకు వచ్చావు అని వాడు అడగడానికి ఛాన్స్ లేకుండా, నేను రమ్మన్నా నా తండ్రికి. విశ్వములో సత్యస్వరూపుడు నిజదేవుడు ఒకడు ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడేమో, ఆయన మాట్లాడితే నేను వింటాను, కనిపిస్తే చూస్తాను అనే ఆ వాంఛ భక్తునికి కలుగుతుందని ఆయన చూశాడు. కలిగింది అబ్రహాముకి. దేవుడు చూచాడు, నన్ను పిలిచే నా కుమారులు ఇక్కడ ఉన్నారని ప్రత్యక్షమయ్యాడు, దర్శనమిచ్చాడు, రమ్మన్నాడు, వచ్చాడు. తద్వారా తన రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన స్థాపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? బాగా వినండి. ఇది దేవునిదే, దేవుడు సృజించిందే. కానీ మధ్యలో ఇతను ఆదాము అప్పగించేశాడుగా. కాబట్టి అధికారము, రాజ్యము, మహిమ అన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? సాతాను చేతుల్లోకి. ఇప్పుడు ఆదాములాగా ఆదాము వల్లగా సాతాన్ని ఆహ్వానించే వ్యక్తులు భూమి మీద ఉన్నారు. కాబట్టి వాడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మరి ఆదాము అవ్వలకు పుట్టిన మనము ఆదాము అవ్వలు సాతానుకి ఇన్వైట్ చేసినట్టుగా యేసయ్యకి ఇన్వైట్ చేయొద్దు, ఆహ్వానం చేయొద్దు, పిలవద్దు. ఏంటండి మీరు మా రాజ్యంలోకి వచ్చేసావని అడిగాడు అనుకాడు లాజిక్గా. అరే పిచ్చోడా, నీ రాజ్యం ఏంటది? నువ్వు ఆక్రమించుకున్నావు అంటే నువ్వు వచ్చావు. కానీ ఇప్పుడు నా బిడ్డలు పిలిస్తే నేను రావడం తప్ప. అర్థమైందా మీకు? లాజిక్ అర్థమైందా? నువ్వేమో వచ్చేసి అప్పగించారు, నువ్వు తీసేసుకున్నావు, అది నీకు రూల్ రైటే. మరి నా బిడ్డలు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు, నువ్వు ఎలాగైతే వచ్చావో సర్వనాశనం చేయడానికి, నా బిడ్డలు కూడా పిలవగా నేను వచ్చి అంతా బాగు చేయడానికి వచ్చాను అని ఒక కారణం దేవుడికి తెలియాలి. కాబట్టి మీరు ప్రార్థించండి అంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించకుండా ఆయన రాడు సుమా. చెప్తున్నాను కదా, ఇదిగో నేను తలుపు వద్దనే ఉండి తడుచున్నాను. అక్కడ ఉండే మన హృదయాలకు ఆయన సిగ్నల్ ఇస్తుంటాడు. ఆ సిగ్నల్ కూడా సాతానుగాడు ఆపుతాడు. కొంతవరకు ఆపగలుగుతాడు. ఎందుకంటే సాతానుడు అధికారి, లోకాధికారి కానీ సర్వాధికారి కాదు. కొంతవరకు పనిచేస్తుంది. దాన్ని కూడా చొచ్చుకొని దైవ సిగ్నల్స్, దేవుని ఆత్మ ప్రేరణ జరిగినప్పుడు, తండ్రి నిజమైన దేవుడా నాకు ప్రత్యక్షమవు అన్నప్పుడు, ఆ పిలుపు ఎప్పుడైతే
దేవుని స్వరాన్ని, దేవుని చెవులకు వినబడిందో ఆయన వచ్చేస్తాడండి. వచ్చి ఏం చేస్తాడు? మనలో ఉండి మనతో కలిసి భోంచేసి చక్కగా మనల్ని తన రాజ్యము కొరకు సిద్ధం చేస్తాడు. వినండి, ఆయన వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని, ఏ రాజ్యాన్ని? పరలోక రాజ్యాన్ని భూమి మీదనే స్థాపించాడు. హల్లెలూయా. అర్థమైందా? మన రాజ్యం ఎక్కడిది? పరలోకం వెళ్ళాలి. కానీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడున్నారు? కార్యకర్తలందరూ భూమి మీద ఉన్నాం. ఈ కార్యకర్తలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరిని పిలవాలి? యేసయ్యని పిలవాలి. ఎందుకు పిలవాలి? ఎందుకంటే ప్రస్తుతానికి అంధకార సంబంధమైన లోకములో మనం ఉన్నాము. యేసయ్య రావాలనుకుంటే ఆయన మనం పిలిస్తేనే వస్తాడు. ఆయనకు కూడా ఒక లాజిక్ ఉంటుంది, తర్కం. నా బిడ్డలు పిలిచారు, నా బిడ్డలు పిలిస్తే నేను ఎక్కడికైనా వస్తాను, రక్షించడానికైనా వస్తాడు. అర్థమవుతుందండి? వచ్చి ఎక్కడనే ఏం చేస్తున్నాడండి? ఆయన తన రాజ్యాన్ని బలోపేతం చేసి ఇక్కడ స్థాపించినటువంటి ఆ దుర్మార్గ రాజ్యాన్ని, ఆ చీకటి రాజ్యాన్ని, ఆ యుగ సంబంధమైనటువంటి దేవత యొక్క రాజ్యాన్ని, ఈ లోకాధికారి యొక్క అధికారాన్ని హరింపజేయడానికి యేసయ్య మరలా రెండవ రాకడలో వచ్చి సియోనులో, యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని మొత్తం భూప్రపంచాన్ని 1000 ఏండ్లు మళ్ళీ ఆయన ఏం చేస్తాడండి? వెళ్తాడు. ఆ విధంగా సాతాను చేతికి అప్పగించబడిన అధికారము, రాజ్యము, మహిమ తిరిగి యేసయ్య లాక్కొని వాడి మీద జయించి తన బిడ్డలకు ఈ ఒక్క రాజ్యమే కాదు, విశ్వాన్ని కూడా మరలా ఇచ్చేస్తాడు. ఏం చెప్పాడు? నాతో పాటుగా మీరు తీర్పు తీరుస్తారు, సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తారు అనలేదా యేసయ్య? యేసయ్య వచ్చి ఇప్పుడు వాడి చేతిలోనున్న అధికారము, రాజ్యము, మహిమ అంతా తీసుకొని తిరిగి ఆదాము పిల్లలమైన మనల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కొని అధికారాన్ని ఇచ్చేశాడు. ఆ విధంగా వాడిని కూడా యేసయ్య జయించాడు. ఆదాముకు జరిగిన అన్యాయాన్ని తిరిగి దేవుడు ఏం చేశాడండి? న్యాయంగా తన బిడ్డలకు ఇచ్చాడు. అర్థమవుతుందా ఇదంతా? కాబట్టి అప్పుడు ఆయన జయిస్తాడు. ఇదిగో నేను జయించాను, పోగొట్టుకున్న అధికారము, రాజ్యాలన్నీ తిరిగి మీకు అప్పగించాను, జయించాను సాతాన్ని, మరణాన్ని అన్నింటినీ. కాబట్టి ఇంకా వాడు ఏలిన ఈ పాతబడిపోయినటువంటి, ఈ అపవిత్రమైపోయినటువంటి, నాశనానికి జోగుతున్నటువంటి ఈ పంచభూతాలు, విశ్వం ఇంకా ఏమీ వద్దు. దీనంతటిని ఇక వాడు అడుగుపెట్టి సర్వనాశనం చేసి అపవిత్రపరిచాడు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మొత్తం అగ్ని ప్రళయము చేత పంచభూతములు, విశ్వం మొత్తం ఏం చేస్తాడు? దేవుడు కాల్చేస్తాడు. ముందే కాల్చవచ్చు కదా అని అనుకుంటే ఆయన ఓడిపోయినట్టు అనుకుంటాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? వచ్చి వాడిని జయించి అధికారం లాక్కొని జయరాజుగా విజయుడై నిల్చొని కొంతకాలం పరిపాలన చేసి తర్వాత ఒక కొత్త నూతన యెరూషలేమును, కొత్త భూమిని సృజిస్తాడు. పాతవన్నీ కూడా అగ్ని చేత కాల్చేస్తాడు. తన మాస్టర్ ప్లాన్ అది. కాబట్టి ఈ భూమి మీద మనము స్వస్థత కావాలన్నా అడగాలి, ఏ అవసరాలు కావాలన్నా ఆయన్ని అడగాలి. అర్థమవుతుందండి? ఆయన అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు స్వస్థతలు, దీవెనలు అన్నీ ఇస్తాడు ఆయన. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ఆరోగ్యం కావాలండి, ఇక్కడ ధనవంతుడు అయిపోవాలి, కుబేరుడు అయిపోవాలంటే ఈ భూమి మీద వాడు తెచ్చిపెట్టినటువంటి అనేక నష్టాల్లో మరణం ఒకటి కదా. ఈ దేహానికి నిత్యము జీవించే శక్తి లేదు. ఎందుకంత ఆరాట పడిపోతావు? ఉన్నన్నాళ్ళు బ్రతుకు, తిను, కాగా అన్న వస్త్రములు గలవారమై వీటితో తృప్తి పొందము అన్న మాట నీకు తెలియదు. ఎలాగో ఈ దేహం మారుతుంది, నిత్యజీవం వస్తుంది. అప్పుడు రాజ్యాలన్నీ మీవే. ఒక దేశం ఏటయ్యా నీకు? ఈ మాత్రం బంగారం ఏటయ్యా నీకు? వజ్ర వైడూర్యాలతోటే ఇల్లు కట్టాను, నువ్వు నడిచే నేలే బంగారం. అదొద్దా అనుకుంటే ఈడు సాతాను ఇక్కడ. అవునా కదా? మరి
నాకు పరలోకం వద్దు, యెరూషలేం, నూతన యెరూషలేం వద్దు అంటే ఈడు ఈ భూమి మీద ఈ జీవితకాలం మట్టుకు వేసి నమ్మేటట్టు ఇంకా ఆడెందుకు. అందుకని మనం ఏం చేయాలండి? వేచి ఉండాలి, అడగాలి, నమ్మాలి. మనకి ఎప్పుడు ఏమి ఎలా కావాలో ఆయనకి బాగా తెలుసు, అప్పుడు ఇస్తాడు. మనం అడుగుతూనే ఉండాలి. అడుగుతూనే ఉంటే అడిగిందల్లా ఇచ్చేస్తాడా? మళ్ళీ ఏమన్నాడు? నీకు ఎప్పుడు ఏమి ఎలా కావాలో నాకు తెలుసు, అప్పుడు ఇస్తాను అంటాడు ఆయన. దానికి కూడా మనం ఏం చేయాలి? అంగీకరించాలి, వేచి చూడాలి. అదేనండి భక్తి విశ్వాసం అంటే. ఆమేన్.